హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఈరోజు చూపించబోయేది ఆలూ కర్రీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడి అవ్వనిచ్చిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనము ఆలు, టమాటో, ఆనియన్స్, వంకాయ కట్ చేసి పెట్టుకోవాలండి. ఈలోపు మనకు అవసరం అయ్యేవి ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు. ముందుగా ఆయిల్ వేడి ఎక్కువ అయిందని చెప్పేసి ఆనియన్స్ వేసి జీలకర్ర, ఆవాలు, పసుపు వేసానండి. ఎక్కువగా వేడైనప్పుడు ముందుగా ఆనియన్స్ వేసుకోవాలండి, వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్తో కూడా టేస్ట్ మారుతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఆలు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను ఇందులో వేసేయాలండి. వేసేసి కలుపుకోవాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆలును కలుపుకున్న తర్వాత అందులో మనకు సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి సాల్ట్ వేసాను. కారం ఎక్కువగా తింటాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. మనం వంకాయ ముక్కలు వేసుకున్నాక కారం వేసుకోవాలండి. నాకు పక్కన పెట్టి కొద్దిగా మర్చిపోయాను, అందుకే ముందుగా కారం వేసిన తర్వాత వంకాయ ముక్కలను వేసానండి. మనకు సరిపడినంత కారం వేసుకోవాలి. ఆ వంకాయ ముక్కలను వేసుకున్నానండి. ఇవి పొడుగు వంకాయలండి, అందుకే ఇలా కనిపించవచ్చు మీకు. వీటిని ఇంకో విధంగా ఏమంటారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వంకాయలను ఎన్ని పేర్లతో పిలుస్తారో. ఆ తర్వాత కలుపుకోవాలండి అన్నిటినీ మంచిగా.
ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు. ఆ తర్వాత కొద్దిసేపు పెట్టి తీసిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ తర్వాత టమాటో ముక్కలను ఇందులో వేయాలండి. వేసి కలుపుకోవాలండి. వంకాయ ఆలు టమాటో కర్రీ అండి. చాలామందికి ఇది చాలా ఇష్టం అండి, చాలా బాగా తింటారండి. ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు. మూత పెట్టుకొని తీసేసిన తర్వాత ఇలా ఉడికించుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేయడం వల్ల ఆలు అంతా ఉడికిపోతుందండి. మనం కర్రీ అన్నప్పుడు వాటర్ వేసుకొని చేసుకోవాలండి. ఫ్రై అయితే వాటర్ వేయొద్దండి. కొంచెం రసం రసంగా ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. అన్నంలోకి అయితే తినడానికి చాలా బాగుంటుంది. చపాతీ ఆలు ఫ్రై ఇంకా చాలా బాగుంటుందండి. ఇది కూడా చేసి చూపిస్తానండి మీకు త్వరలో. ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని, ధనియా పౌడర్ వేసుకొని దించేయడం. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని దించుకోవడమే అండి. అంటే కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత బాగా స్మెల్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని అంతే అండి. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదండి. అంతే అండి.